అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది. అవును, ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ ఇస్తుంది. ఆ స్త్రీ మీ జీవితంలోనికి ప్రవేశించటం కారణంగా మీ కుటుంబంలో కూడా ఆనందముఖ వాతావరణం అనేది ఏర్పడుతుంది. సంబంధాల్లో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈకుటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఈరోజు ఆరోగ్య విషయాల్లో మాత్రము ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్యలైనా నిర్లక్ష్యం చేసినట్లయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వెంటనే చికిత్స తీసుకోవడం చాలా అవసరము. ఈరోజు పెద్ద పెద్ద విజయాలు చేయడం అయితే మరి సాధ్యమవుతుంది. ఈ రాశి వారు మాత్రం హార్డ్ వర్క్ తోటి పనులు చేసేటటువంటి మరి అలవాటును కలిగి ఉంటారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా ఉండాలి. అవగాహనతో మాత్రమే ముందుకు నడవాలి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది మరియు బాధ్యతలు కూడా నిర్వర్తించగలుగుతారు. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహనతోటి పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. మరియు ఈ రోజు రాశివారిలో మాత్రం ఎక్కువగా నాయకత్వ సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. నెగటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈ రోజు రాశివారు సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో అయితే మరి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదం తీసుకోకుండా ఉండాలి. ఎక్కువ దూరం రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం ఉత్తమం కాదు. ఈ రోజు మీరు ఎవరికైనా సరే మీరు వాహనం మాత్రం నడపడానికి ఇవ్వకండి. ఈ రోజు కుటుంబానికి తగిన సమయం అందించాలి. భార్య భర్తల మధ్య ఒకరినొకరు మరి విభేదాలను తొలగించుకొని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. వారి మధ్య ప్రేమ అనేది పెరిగిపోతుంది. సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా అధిగమించబడతాయి. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశివారు వేగంగా పనిచేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మీ గౌరవం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగాల మార్పుల గురించి ఆలోచనలు అయితే మరి ఉంటాయి. ఆగిపోయిన ఏమన్నా పని ఉంటే చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే మనసు యొక్క విషయాల్లో మాత్రం ప్రేమ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారికి పెద్దల యొక్క సమ్మతి అనుమతి కూడా లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారి కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. సంభాషణకు ప్రాధాన్యత ఇస్తారు. కోపం లేకుండా చూసుకోవాలి. ప్రవర్తనలో సానుకూలతను పెంచుకోవాలి. పరిస్థితులన్నీ కూడా పట్టి మీరు వేగంగా పనులు చేయడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ రోజు రాశుల్లో మాత్రం ఎక్కువగా మరి పెద్దల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇక సంతాన విషయంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వారి వల్ల ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండుట కొరకు ఈరోజు రాశుల్లో మాత్రము చూసినట్లయితే గనక మరి శత్రు నుంచి హాని కలగకుండా ఉండాలంటే మాత్రము ఈరోజు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించుట ఉత్తమము. ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని కూడా దరిచేరకుండా ఉంటుంది. మరి ఈరోజు ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేయడంలో బిజీగా ఉండడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు పిల్లల కోసం సమయం కేటాయించలేకపోతారు. అయితే సాయంత్రం పూట ఈరోజు నడుస్తున్నప్పుడు మీకు అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన సమాచారాలు అందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో సహోద్యోగుల సహకారం చాలా అవసరం పడుతుంది. అప్పుడే మీరు సాయంత్రం నాటికి దాన్ని పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు రాశి వారికి అయితే మరి అదృష్టం 81% వరకు లభిస్తుంది. మరియు ఈ రోజు పరిహారంలో గనక చూసినట్లయితే మరి ఈ రోజు రాశి వారు మాత్రం పరిహారాలు వినాయకునికి లడ్డూలను సమర్పించాల్సి ఉంటుంది. మరియు ఈ రోజు లక్కీ సంఖ్య 51 మరియు లక్కీ కలర్ అయితే మరి దంతము. ఇలా ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము వినాయకునికి పూజలు సమర్పించుట కారణంగా మనసుకు ప్రశాంతత దక్కుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.